మందు చిందు పొందు ఆపై అదనపు కిక్కు కుదించి చెప్పాలంటే ముజ్రా పార్టీ స్వరూపం ఇది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పబ్బులే వేదికలు. తాజాగా బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 13 లో ఉన్న హైడ్రోజన్ పబ్ లో ముజ్రా పార్టీ జరుగుతున్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందింది. దీంతో అకస్మాత్తుగా రైడ్ చేసి మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది యువకులతో పాటు 7 మహిళా డాన్సర్లు ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, డ్రగ్స్ కేసులో ఇప్పటికే పబ్బు నిర్వాహకులకు హెచ్చరికలు మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఏకంగా పబ్బులలో ముజ్రా పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్న హైడ్రోజన్ పబ్ లో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైడ్రోజన్ పబ్కు సంబంధించిన ప్రాంతం ఇది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉంది. సుమారు 7 అంతస్తుల భవనం ఇది. దీంట్లో పైన 7వ అంతస్తులో పబ్ కొనసాగుతుంది. ఇందులో సుమారు 19 మంది కలిసి ఒక ముజ్రా పార్టీని నిర్వహిస్తున్నారని అది పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రి రైడ్ చేయడం జరిగింది. ఇందులో 6 యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళతో పాటు 12 మందిని ముజ్రా పార్టీలో ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక వ్యక్తి ప్రైవేటు పార్టీ కోసం ఈ పబ్బుని బుక్ చేసుకున్నాడు. అతను ఈ ముజ్రా పార్టీని ఇవ్వడం జరిగింది. రాత్రి అతను ఒక వేదికను ఏర్పాటు చేసుకొని అమ్మాయిలతోటి డ్యాన్సులు చేపిస్తూ విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ పైసలను వెదజల్లడం అనేది చేయడమే ముజ్రా పార్టీ. ఆ పార్టీలో భాగంగా నిన్న రాత్రి ఈ హైడ్రోజన్ పబ్ లో కొనసాగుతూ ఉండడం జరిగింది. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దానికి సంబంధించిన సమాచారం అందుకున్నారు. ఇందులో ముంబైకి చెందిన 2 యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా పాత బస్తీకి చెందిన మరొక 3 కూడా ఉన్నారు యువతులు. వీళ్ళతో పాటు మరొక హిజ్రా, మొత్తం 6 వీళ్ళని అదుపులోకి తీసుకోగా మిగిలిన 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో 12 మందిలో ప్రధానంగా మేనేజర్ పద్మనాభం అనే వ్యక్తి ఉన్నాడు. అతనితో పాటు పాత బస్తీకి చెందిన ముస్తాక్, అబ్దుల్ రెహమాన్, ఫిర్దోస్ ఖాన్, వీసం, మొహిన్ అహ్మద్, సలాం, అహ్మద్ బిన్ అమర్, వీళ్ళతో పాటుగా యువతులు ఉన్నారు. ముక్తర్ ఖాన్, అల్ఫానా ఖాన్, నూర్ ఖాన్ అని 3 యువతులు. వీళ్ళు పాత బస్తీకి చెందిన వాళ్ళు. మిగతా 2 మాత్రం ముంబై నుండి తీసుకుని రావడం జరిగింది. కేవలం ముజ్రా పార్టీ కోసమే ఈ యువతులను ఇక్కడికి పిలిపించారు. ముజ్రా పార్టీ అనేది మన దగ్గర నిషేధము. అలాంటి పార్టీలు ఇక్కడ చేసుకోవద్దు. ఇప్పటికే ఇవి గతంలో మనం చూసినప్పుడు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ముజ్రా పార్టీ అంటూ, రేవ్ పార్టీలు అంటూ ఎక్కువగా కొనసాగుతుండేది. ఇప్పుడు ఏకంగా నగరం నడిబొడ్డున పబ్లో ఈ ముజ్రా పార్టీ నిర్వహించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే డ్రగ్స్ సంబంధించిన కేసులో పబ్బులు చాలా కీలకంగా ఉన్నాయి. విచ్చలవిడిగా పబ్బులలో మద్యం అమ్ముతున్నారంటూ కూడా సుమారు 4 సభ్యుల ముఠాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కొకైన్ అమ్ముతున్న జీషర్ అలీ ఒకడు ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు కెల్విన్, ఈ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ కూడా పలు పబ్బుల్లో మాదక ద్రవ్యాలను విక్రయించినట్టు కూడా ఒప్పుకుంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన అధికారులు వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. సుమారు నగరంలో ఉన్న 17 పబ్బులు, అది కూడా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పబ్బులనే నిర్వాహకులను హెచ్చరించడం జరిగింది. అయినా కానీ ఆ హెచ్చరికలను తుంగలో తొక్కి ఏకంగా ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. అసలు కేవలం పబ్బుల్లో మద్యం సేవించడం వరకే ఉండాలి, కానీ ఈ పార్టీలు మాత్రం చేసుకోకూడదు. కానీ అలాంటి పార్టీలు చేసుకుంటూ నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు పబ్బు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసిన, అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. మరికొద్ది సేపట్లో వాళ్ళని కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.